హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి చాలా చాలా బాగున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే ఇది ఎర్లీ మార్నింగ్ లేచి నేను సాంబార్ ప్రిపరేషన్ చేస్తున్నాను. అదే చిన్న వీడియో క్లిప్ తీశాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో సాంబార్ మీకు చూపిస్తున్నాను. చూడండి, అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో వచ్చేసి తగినంత తక్కువ వేసుకోవాలి ఆయిల్, ఎందుకంటే మళ్ళీ తాలింపు పెట్టుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికే తక్కువ ఆయిల్ వేసేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం కొంచెం వేసుకోవాలి. మళ్ళీ తాలింపులో వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఇది ఓన్లీ నా స్టైల్లో అండి. మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను, నాకు ఇలాగే నచ్చుద్ది. మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా ఇష్టం అని చెప్పేసి నేను ఇలాగే చేస్తాను. చూడండి, అలా ఎండుమిర్చి అదేంటి కట్ చేయకుండా వేసుకుంటుంది అనుకుంటున్నారా? ఫస్ట్ తాలింపు వేసినప్పుడు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను నేను. చూడండి, ఫస్ట్ వచ్చేసి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కొంచెం ఇవి ఒక 10 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, గమ్మునే కుక్ వెజిటేబుల్స్ ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటాయి, కొంచెం గమ్మునే కుక్ అయిపోతాయి, అందుకని చెప్పేసి అలా వేసుకుంటాను నేను ఫస్ట్. తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాను. మా పిల్లలు అసలు వెజిటేబుల్స్ అంటేనే తినరు, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నేను సాంబార్ చేస్తుంటాను. ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నా వాళ్ళకి అందుతాయని చెప్పేసి అలా సాంబార్లోనన్నా తింటారు కదా అని ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటాను. మీరు కూడా అంతేనా? ఈ కాలం పిల్లలు అసలు వెజిటేబుల్స్ అంటేనే భయపడుతున్నారు. ఒక సైడ్ సాంబార్ పెట్టాను, ఒక సైడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ సాంబార్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, ఇంకా వేరే చట్నీ ఏం లేకుండా అలా చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను MTR సాంబార్ మసాలా వాడతాను, అది తక్కువ వేసుకుంటాను, మరీ ఎక్కువ కాదు. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. తర్వాత మసాలా వేసుకొని మసాలాలో కొంచెం పచ్చివాసన పోయేదాకా అలా కుక్ చేసుకోవాలి. తర్వాత పసుపు, కొంచెం కారము, తగినంత కారం వేసుకోవాలి. నేనైతే తక్కువనే వేస్తానండి, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తక్కువనే యూజ్ చేస్తాను. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో. కొంచెం కలపడం ఆలస్యమైందని అడుగంటేసింది, పర్లేదు. టమాటా పులుసు ఇది ఏమంటారు, చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకి అది కవర్ అయిపోద్ది, మరీ అంత కాదు, చిన్నగా లైట్గా అడుగంటేసింది. ఇది కొంచెం పులుసులో ఉడకాలి. వెజిటేబుల్స్ పులుసులో ఉడికిందనుకో మనకు ఆ పులుసులో ఉన్న పచ్చివాసన పోతుంది. ఇక్కడ పప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. నేను ఈరోజు చాలా పలచగా చేస్తున్నానండి, ఎందుకంటే మా పాపకి క్యారేజీ కొంచెం గట్టిగా ఉన్న, ఇప్పుడు వానలు వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం గట్టిగా అయిపోద్ది, మళ్ళీ మా పాప తినదని చెప్పేసి కొంచెం పలచగా చేసుకున్నాను. మనకు తగినంత వాటర్ వేసేసుకోవాలి. ఇంకా నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకని చెప్పేసి వాటర్ వేసుకుంటున్నాను. సరిపడినంత వాటర్ వేయించుకొని మరిగించుకోవాలి. చూసుకోవాలి, ఇప్పుడే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసాను. చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి, ఇంకా పలచగా ఉందా, వాటర్ పడతాయా ఏంటి అని చెక్ చేసుకుంటున్నాను. మొత్తం కలుపుకోవాలి ఒకసారిగా. చూడండి ఎంత చక్కగా ఉందో సాంబార్. అలా మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. చూడండి బాగా మరుగుతుంది. ఇక్కడ నేను వచ్చేసి తాలింపు పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం నెయ్యి, కొంచెము ఆయిల్ వేసి నేను తాలింపు పెట్టుకుంటాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని తాలింపు ఇందులో వెల్లుల్లి అవసరం లేదండి, ఆ ఫ్లేవర్ బాగోదు కదా సాంబార్లోకి అని చెప్పేసి మామూలుగా సింపుల్గా పెట్టేసుకుంటున్నాను నేనైతే తాలింపు. చూడండి, సాంబార్ బాగా మరిగి భలే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ తాలింపు వేసేసుకుంటున్నాను. చూడండి, సాంబార్ రెడీ అయ్యింది. ఇక్కడ నా టిఫిన్ కొంచెం దిబ్బ రొట్టె, 2 ఇడ్లీలు వేసేసుకున్నాము. ఇక్కడ మా హస్బెండ్ తింటున్నారు. ఇంకా మ్యాక్సిమం మాకు సాంబార్ ఎర్లీగా పెట్టేస్తాను కదా పిల్లలకు క్యారేజ్ అని చెప్పేసి, ఇంకా చట్నీలు ఏం చేసుకోలేదు. సాంబార్ ఇడ్లీ అలా కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి దాంతోనే టిఫిన్ చేసేసాము ఇద్దరము.
ఇక్కడ వచ్చేసి మా బాబుని ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు చిన్న ఫోటో తీసుకున్నాం, గుర్తుంటుంది కదా అని. అలా మా బాబుని స్కూల్లో జాయిన్ చేసేసి అలా చిన్న షాపింగ్ కోసం వెళ్ళాము. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, అవి ఇవి కొనాల్సి ఉంటుందని చెప్పేసి లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి మా ఆయన వీడియో తీశారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి, ఫ్యామిలీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయని చెప్పేసి ఒక్కసారిగా మన ఆడళ్ళకి ఏంటండి అంతే కదా, ఏవి బాగున్నాయని చూసుకోవడమే సరిపోతుంది. ఇక్కడ చిన్న ఫోటో, చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్, అవి భలే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత నెయ్యి చేసుకుంటున్నాను. నెయ్యి అయిపోయిందని చెప్పేసి నేనే చేసుకుంటానండి ఇంట్లో, బయట ఏం కొనుక్కోము. పాలు వేయించుకుంటాం 1 లీటరు, 1 లీటర్లో 1/2 లీటరు పెరుగు తోడు పెడతాను. ఆ తోడు పెట్టిందే మీగడతో నేను ఇలా ఇంట్లోనే నెలకి నాకు ఒక 1/2 కేజీ అలా వచ్చేస్తుంది. ఇంకా అదే సరిపెట్టుకుంటాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది కదా రాయుడు గారి మిలిటరీ ఓటర్ అని చెప్పేసి, ఇది అక్కడికి వెళ్ళాము మల్లెపల్లిలో, మిలిటరీ రెస్టారెంట్ అని. చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా మంచి ఇదిగా ఉంది. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి, ఇది రియల్గా మనం వీడియోలో చూస్తుంటే ఏంటంటే డిఫరెంట్గా అనిపిస్తుంది, మనం అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అదే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతున్నా చూస్తే వైభవ్ చాలా ఎంతో పెద్దదా అనిపిస్తుంది, ఇంకా వీడియోలో అంతా చిన్న చిన్నగా అనిపించింది. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, మరీ గుడ్ కాదు మరీ బ్యాడ్ కాదు, ఓకే బాగుంది. ఇక్కడ వచ్చేసి చిన్న వీడియో తీసుకున్నాను. చూడండి బయట వైపు అంతా ఎంత హైవేలోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఆంధ్రాస్ లార్జెస్ట్ రాయుడు గారి రెస్టారెంట్. దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళండి. మల్లెపల్లి దాటినాక ఒక 5 మినిట్స్ అంతే, హైవేలోనే కనిపిస్తుంది మనకు. వైజాగ్ టు రాజమండ్రి టు వైజాగ్ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఈ ఏరియా. ఇక్కడ అయిపోయింది, మేము తినేసి బయటకు వచ్చేసాము. వచ్చేటప్పుడు ఒక చిన్న వీడియో తీసుకున్నాను, అదే ఇలా అప్లోడ్ చేశాను. బాగుంది, ప్రశాంతంగా నీట్నెస్ చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి, పర్లేదు బాగుంది ఫుడ్. అది ఇక్కడ వచ్చేసి బయట వైపు మా ఆయన నేను అలా ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ చూడండి మా పిల్లలు అక్కడే ఐస్ క్రీమ్స్ అవి తీసుకున్నాము, తింటున్నారు. చూడండి మావాడి స్టైల్, ఇద్దరు ఒక్కొక్క పోజులు ఇస్తూ ఉంటారు. బయట వైపు చాలా ప్లేస్ అది బాగా కన్వీనియంట్గా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను కోక్ తీసుకున్నాను, థమ్స్అప్ తాగుతున్నాను. బిర్యానీ తిన్నామనుకో ఇంకా థమ్స్అప్ కంపల్సరీ కదా, అలా డ్రింక్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫుడ్ అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. మా హస్బెండ్ కూడా డ్రింక్ తాగుతున్నారు. చూడండి వెనక వైపు వచ్చేసి పామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి, తోట పక్కకే ఇది ఉంది. చాలా అదొక ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారా. ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కదా, గోరింటాకు పెట్టేసుకున్నాను. అదే చిన్న వీడియో క్లిప్ తీసాను, గోరింటాకు పెట్టుకున్నాను అని చెప్పేసి. చూడండి ఎంత బాగా పండిందో. మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు, నేను కూడా ఇంకా తీసుకోలేదు. మా పిల్లలు నేను పెట్టుకున్నాం, పక్కింటి వాళ్ళు ఇస్తే. ఇంకా ఈ వానలు ఏంట్రా బాబు ఇలా పడుతున్నాయి, అలా కంటిన్యూగా వానలు వస్తూనే ఉన్నాయి. ఎంత చల్లగా ఉంటుందో, కనీసం ఒక క్షణం ఆగట్లేదు, పెరగట్లేదు, తగ్గట్లేదు అన్నట్టు ఉన్నాయి వానలు. మీకు కూడా అలాగే ఉన్నాయా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అందరు వీడియోలు చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
అలా కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి వానలు. మీకు అలాగే ఉందా ఏంటి చెప్పండి. బయట కూర్చొని చాలా చల్లగా ఉంటుందండి. అలా చిన్న వీడియో తీశాను చూడండి. అసలు ఎక్కువ లేదు తక్కువ లేదు, అలాగా పడుతూనే ఉంది, మబ్బు చేస్తూనే ఉంది, పడుతూనే ఉంది. అలా ఉంటుంది వాతావరణం కదా. చూడండి, చినుకులు పెరగట్లేదు తగ్గట్లేదు అన్నట్టు ఉంటున్నాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము అలా టెంపుల్కి వెళ్ళాము. వస్తూ ఒక వీడియో తీసుకున్నాను. ఇక్కడ సామర్లకోట ఫ్లైఓవర్ దగ్గర ఓల్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అలాగ వస్తూ ఒక చిన్న వీడియో తీసాను. లొకేషన్ బాగుంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి శివాలయం టెంపుల్కి వెళ్ళాము, భీమేశ్వర స్వామి టెంపుల్కి. నిన్న మండే కదా, అలాగా మ్యాక్సిమం మండే వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాము టెంపుల్స్కి. వెళ్ళినప్పుడు ఒక మామూలుగా శివయ్య దగ్గర ఒక దీపం పెట్టుకోవడము అలా పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి దర్శనం అయిపోయింది. వచ్చేటప్పుడు చిన్న షాప్ పెట్టారు, అక్కడ డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అలా చెక్ చేసిన. మన ఆడళ్ళకి అంతే కదండి, ఎక్కడ షాపులు కనిపిస్తే ఎలా ఉంటాయి ఏంటి, కొనకపోయినా చూడాలన్న ఆరాటము. పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ రేట్లు మరీ ఎక్కువ అనిపించాయి. అందుకని చెప్పేసి ఏం తీసుకోలేదు. పిల్లలకి ఏమన్నా బాగున్నాయా, స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, షార్ట్స్ నైట్ వేర్ డ్రెస్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అలా లుక్ చేశాను. బట్ అంత ఏమనిపించలేదు, రేట్లు మరీ ఎక్కువ చెప్పారు. టైల్స్ అన్నీ ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి. ఇది వచ్చేసి ఈవినింగ్ యాజ్ యూజువల్ డిన్నర్. ఆ రోజు నేను చపాతీ చేశాను. అలా చపాతీతో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చపాతీ. అలాగా నా డే రొటీన్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.